తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న గార్డెన్లో ఇటీవల గడ్డి తగలబడి మంటలు వ్యాపించగా అక్కడ మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై సీసీ ఫుటేజీలు ఇవ్వాలని వైసీపీ కార్యాలయాన్ని పోలీసులు కోరారు. దీనికి ఆ కార్యాలయ సిబ్బంది స్పందించడం లేదు. దీనిపై వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. గతంలో తమ నాయకుడి ఇంటి దగ్గర కూటమి కార్యకర్తలు బీభత్సం సృష్టించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా జగన్ ఇల్లు, కార్యాలయం దగ్గర భద్రత కల్పించాలన్నారు. మంటలకు కారకులెవరో గుర్తించి దోషులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు నాగనారాయణమూర్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అదే రోజు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలని వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. దీనిపై జగన్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదని, కేసు చిక్కుముడి వీడాలంటే వీటిని ఇవ్వాల్సిందేనని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, మొన్న తగలపడిన మంటలకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు అడుగుతుంటే కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఆ రోజు సిట్ ఏర్పాటు చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నే వైసీపీ వాళ్ళు తగలపెట్టారు అనడానికి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అంటే వైసీపీ వాళ్ళే దీన్ని తగలబెట్టి ఇట్లాంటి కుట్రకి దారి తీశారు అని మనం భావించవచ్చా? అయితే కరెక్ట్ గా 3 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే 2 సార్లు జగన్ ఇంటి ప్రాంతం వద్ద 2 సార్లు మంటలు వచ్చాయి. ఒకటి రాత్రి 8 గంటల ప్రాంతంలోని, ఆ తర్వాత అర్ధరాత్రి 12, అంటే 2 సార్లు ఈ మంటలు రావడంతో ఏదో ప్రమాదశాత్తు జరిగిందనేది కూడా అందరూ భావించినా సరే దీని వెనకాల కుట్ర ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఉందో అదే రోజు రాత్రి సమయంలోని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. సిట్ రంగంలోకి దిగి పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇది ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఈ మంటలు వ్యాపించడం వెనకాల పూర్తి స్థాయిలో కుట్ర దాగి ఉంది. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఈ ఫైర్ ఏదైతే ఉందో అగ్ని ప్రమాదంలోని వేశారు. దాన్ని అంటించే ఈ విధంగా కొత్త నాటకం ఆడుతున్నది మాత్రం ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ప్రాంగణంలోని ఈ విధంగా మంటలు రావటంపై వైసీపీ కూడా సీరియస్ గానే స్పందించింది. వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో నారాయణమూర్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలో దిగి క్లూస్ టీం కూడా రంగంలోకి దిగారు, డీఎస్పీ స్థాయి అధికారి. అయితే కొన్ని ఆధారాలు సేకరించినా సరే ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ కూడా ఈ రోజు వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ ఇంటి దగ్గర మంటల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోని మంటలు ఎలా అంటుకుంటున్నాయో తెలిసేందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలనే దానిపై కూడా పోలీసులు ఈ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలోని ఇప్పుడు వైసీపీ ఆ నోటీసులు ఇస్తేనే పూర్తిగా లోతైన విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వైసీపీ ఎటువంటి కార్యాలయం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ ఘటన వెనకాల ఖచ్చితంగా కుట్ర దాగుంది. ఖచ్చితంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను సిట్ రంగంలోకి విచారణ జరిగితే అన్ని వస్తాయని బహిర్గతం అవుతున్నాయన్న ఆందోళనతోనే వైసీపీ నేతలు ఈ విధంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను ఈ మంటల్లో వేసి అంటించారు అనేది మాత్రం ఆరోపణలు వేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మా తరుణంలోని పోలీసుల విచారణలోని కీలకంగా సీసీ ఫుటేజ్ ఉంది. సీసీ ఫుటేజ్ కి సంబంధించిన విజువల్స్ ఇస్తేనే లోతైన విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఎటువంటి స్పందించబోతుంది? ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఇస్తే తాము చేసిన ఈ అగ్ని ప్రమాదం వెనకాల ఏదైనా కీలక డాక్యుమెంట్లకు సంబంధించిన విజువల్స్ బయటకు వస్తాయా అనే ఆందోళనలోని ఉందా లేదని మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా ఈ మంటలకు సంబంధించిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ విజువల్స్ చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలోని వైసీపీ కార్యాలయం ఏ విధంగా స్పందించడం అవుతుందని చూడాల్సి ఉంది. పోలీసులు మాత్రం కరాఖండిగా చెప్తున్నారు సీసీ ఫుటేజ్ ఇస్తేనే తమ విచారణ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఇందుకు సంబంధించిన నోటీసులను ఈ రోజు వైసీపీ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. ఎస్ గాలిబ్, మొన్న జగన్ ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఇక నుంచి 2.0 చూస్తారు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ ఘటనతోనే జగన్ 2.0 ని స్టార్ట్ చేశారా?
అంటే ఒకటి వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి విదేశ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి 2.0 చూపించబోతున్నాను, తనేందో చూపిస్తున్నారు అనేది మాత్రం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోని ఈ విధంగా అగ్ని ప్రమాదాలు లాంటి జరగటం ద్వారా ప్రజల నుంచి సానుభూతి పొందే అవకాశాలు చేసే దిశ కూడా వైసీపీ కుట్ర చేస్తుందా అనేది దానిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కోడికత్తి, ఆ తర్వాత గులకరాయి, ఈ రెండు అంశాలు చూసినట్టయితే ప్రజల నుంచి సానుభూతి పెట్టే దిశ కూడా ఆ రెండు ఘటనలను వైసీపీ తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేసింది. ఈ పరిస్థితిలోని తాజాగా సీఎం స్థాయి అంటే మాజీ ముఖ్యమంత్రి ఇంటి ప్రాంతంలో ఈ విధంగా 2 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటాం వెనకాల పోలీసుల భద్రతా వైఫల్యం ఉంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే మెసేజ్ జనాల్లోకి పంపేందుకు ఈ విధంగా చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ 2.0లోనే భాగంగానే ఈ విధంగా ఘటన చోటు చేసుకుంది అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం చాలా అలర్ట్ గా ఉంది, ఆ పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని ఇటు పోలీసులు ప్రభుత్వంపై పూర్తిగా నెపాన్ని వేసేసేసి ప్రజల నుంచి సానుభూతి పొందే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని పోలీసులు కూడా ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే విచారణ చేసి అన్ని వాస్తవ విషయాలు కూడా బయటపెట్టే దిశకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసుల క్లూస్ టీం రంగంలోకి దిగింది. పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే సీసీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ బహిర్గతం అవుతే ఖచ్చితంగా ఇందులోని ఏదైనా కుట్ర ఉందా లేదా ప్రమాదశాత్తు జరిగిందన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే జగన్ 2.0 భాగంగానే ఈ విధంగా జరిగిందనేది మాత్రం ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.